ఎక్కడ కూడా దేశంలో కానీ మరో చోట కానీ ఎక్కడ కూడా రైతుల కోసమే ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఒక బీమా పథకాన్ని, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు గత అనుభవంలో ఎక్కడా లేవు. రైతు బీమా అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి పథకం అని చెప్పి ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి FAO ఉంటుంది, ఒకటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని UNO ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రపంచ వ్యవసాయ విధానాల మీద రీసెర్చ్ చేస్తారు. FAO తరఫున వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఇస్తుంటారు. అటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, వరల్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను పేర్కొన్న 2 అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు చేసినాయి భూగోళంలో. వాళ్ళు వాడిన పదం ఒకటి రైతు బంధు, ఒకటి రైతు బీమా అని చెప్పినారు. అంతటి విశిష్టమైనటువంటి రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్. ఆ రోజు రైతు తన పేరు మీద భూమి ఉండి 58 ఏళ్ల గరిష్ట వయస్సు పరిమితికి లోబడి ఉండి ఏ కారణం చేతనైనా దురదృష్టవశాత్తు ఒక రైతు యొక్క మరణం సంభవిస్తే, అది ప్రమాదమైన, రోగగ్రస్తమైన, లేకుంటే మరోటైనా మరణం అంటూ ఏ రకంగా జరిగినా దురదృష్టవశాత్తు ఆ రైతు కుటుంబం బీదిన పడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆ రైతును ఆదుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి అత్యద్భుతమైన పథకం అది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆ రైతు మరణానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి వ్యవసాయ అధికారి, పంచాయతీ అధికారి మరణాన్ని ధృవపరుస్తూ వివరాలు పోర్టల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఎవ్వరు పోయి ఏ కార్యాలయం చుట్టూ పోయి తిరిగేటువంటి కర్మ లేకుండా 5 నుంచి 6 లేదా 7 వర్కింగ్ డేస్లో ఆ కుటుంబానికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేవి. ఇటువంటి అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా రైతులకు 1,18,198 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ గతించిన రైతు కుటుంబంలో బీమాను అందించడం జరిగింది. దీనికోసం మొత్తం కేసీఆర్ సర్కార్ ఆనాడు LICకి వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ఈ మొత్తం డేటా అంతా ఉంది. వివిధ సందర్భాల్లో కట్టినటువంటి ప్రీమియం డీటెయిల్స్ అన్నీ. ఫస్ట్ ఇయర్లో ప్రీమియము ఉదాహరణకి మనం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్లో 2,271 ఏటేటా అది పెరుగుతూ పోయింది. ప్రీమియం ఇప్పుడు 3,829కి వచ్చింది. అట్లా ఏటేటా పెరుగుతూ పోయింది. ఈ మొత్తం కలిపి కేసీఆర్ సర్కారు ప్రీమియం కిందనే కట్టినటువంటిది, రైతు బీమా కోసం ప్రీమియం కిందనే కట్టినటువంటి మొత్తం డబ్బులు 6,122,65 రూపాయలు ప్రీమియం కింద చెల్లించింది. అందుకు మన రైతుల యొక్క క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో 1,18,198 కుటుంబాలకు రావడం జరిగింది. చెల్లించినటువంటి మొత్తం డబ్బు ఏది రైతు కుటుంబాలకు వచ్చినటువంటి డబ్బు 5,909 కోట్ల రూపాయలు. సరే, ప్రభుత్వం మారింది. వీళ్ళనాడు కొనసాగుతున్న పథకాలే కాదు, వ్యవసాయ పథకాలు వాటికి అదనంగా మేము చేస్తామన్నారు. చాలా గప్పాలు కొట్టారు, అవన్నీ మనం చూసినాం. మరి ఈరోజు కేవలం 750 కోట్లు ప్రీమియం కట్టాల సర్కారు. రైతు బీమా పథకం అమల్లో ఉండాలంటే ఈ సర్కారు ప్రీమియం కట్టవలసినటువంటిది 750 కోట్లు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా, ఆ కిస్తు కట్టని కారణంగా దాదాపు 7,000 పైచిలకు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్, ఆ బిల్స్, ఆ ఫైల్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ LIC దగ్గర పెండింగ్లో ఉండేటువంటివి ఉన్నాయి. అవి కాక ఈ ఇంటరగ్నం పీరియడ్, ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు 7,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 7,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ఫైల్ అన్నీ కూడా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఇట్లా ఉండగా రైతుల ఆత్మహత్యలు 440 దాటింది, 440. ఇప్పుడు కరెంటు రాదు, నీళ్లు రావు, రైతు భరోసా రాదు, బీమా కిస్తు చెల్లించరు. మరి ఏమి ఇస్తున్నట్లు?